సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి, 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి, అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్ లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే ఒక ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో అన్నా ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు.
ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100 అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000 కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది. దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వము మీరేమో రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు. ఎకరానికి 7 క్వింటాలే కొంటాం, L1, L2, L3 విధానం తెస్తాం, కపాస్ యాప్ తెస్తాం, 8% తేమ ఉండాలి. ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర సీసీఐ కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు. విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు. అంటే మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు? ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానికా, రైతులకు మేలు చేయడానికా? రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా? మీరెవరి కోసం పనిచేస్తున్నారు? బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు, దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు. పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన మీరు పోవడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు. 2 ఏళ్లు నిండింది, నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది, 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతా ఉన్నాయన? పత్తి కొనందుకు, మక్కలు కొనందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్ లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన గనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడే మేము మక్క రైతును కలిశాను ఎనమాముల మార్కెట్ లో. మన సీతక్క గారి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంగపేట మండలం, చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మధ్యల వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు. ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే క్వింటాల్కు 1825 రూపాయలకు మక్కలు అమ్మాను, ఇప్పుడే జెండా పాట అయింది సార్ అన్నాడు. యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత? 2,400 రూపాయలు. మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు? ఒక క్వింటాల్కు 575 రూపాయలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద 575 రూపాయలు నష్టపోయారు. ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కలిసి 137 బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు. ఆ 137 బస్తాల మక్కలంటే దాదాపు 40,000 రూపాయలు ఆ రైతులు నష్టపోయారు. నిజంగా మార్కెట్ కొనుంటే, మద్దతు ధర వచ్చుంటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకి 40,000 రూపాయలు ఇవాళ మిగిలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక 20 రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం, రోజుకొక్క సంచి దొరికింది, కొంత ఓ ఎకరమంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్, పంట దిగుబడి తగ్గిందని. యూరియా ఇయ్యక అట్లా జావగొడుతుంది, ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది అయ్యే, మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? నువ్వు ఏం చేస్తున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహా లోకంలో విహరించడమేనా? కలెక్షన్ల మీద, నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మధ్యలో వెంకటేశ్వర్లకు లక్ష్మయ్యకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? ఆ రైతు పరిస్థితి ఏంది? అక్కడ మార్కెట్ అధికారులుంటే అడిగాను, ఎన్ని మక్కలు కొన్నారా ఇప్పటిదాకా వరంగల్ ఎనమాముల మార్కెట్ లో అంటే 3,400 క్వింటాలు మాత్రమే కొన్నారట. పోనీ ఎవరికన్నా ఒక పైసా ఇచ్చారా అని అడిగిన. ఇప్పటిదాకా మక్కలు కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 విడుదల చేయలేదు సార్, అందువల్ల మేము రైతులకు ఇయ్యలేదు సార్ అంటున్నాడు మార్కెట్ అధికారులు. మాటలు ఎట్లుంటాయి రేవంత్ రెడ్డి గారి? వడ్లు కొన్నా, మక్కలు కొన్నా
24 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు. మక్కలు కొనబట్టి నెల రోజులాయే ఏ ఒక్క రైతుకు ఇవాళ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. నువ్వు డబ్బులు ఇస్తలేవు కనుకనే దళారులకు 500-600 తక్కువకు ఇవాళ మక్కలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే నీ మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మక్కలు కొనవైతివి, పత్తి కొనరైతివి, మరి వడ్లు చూస్తే అవి కూడా సరిగా కొనే పరిస్థితి లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కొన్నది అంతా 10 లక్షలు కూడా కాలేదు. ఇలా బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన 1100 కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా 1400 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. కొన్నది పిసరంతనే, ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది? మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు, వడ్ల రైతులకు డబ్బులు ఇయ్యరు, పత్తి కొనరు. అంటే రైతులందరూ ఆగం కావాలనా? పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా. పంటలు కొనాలంటే వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాటన్ 27 లక్షల క్వింటాల పత్తి కొంటామని చెప్పారు. ఇప్పటిదాకా కొన్నదెంత? 1,00,000 క్వింటాలు కూడా కొనలే. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి, దళారులు బాగుపడాలి, రైతులు మునగాలనా మీ ప్రయత్నం? వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు, చేతులు దులుపుకుంటాడు. పోండి, మీ 8 మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి. రైతుల కంటే ముఖ్యమైనది ఏంటిది మీకు అని నేను అడుగుతా ఉన్నా. యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు. పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినామంటారు. ఉత్తరం రాయడానికేనా మీరున్నది? రైతుల్ని ఆదుకోవడానికా, ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడే బాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి. వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి 7 క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఏం రైజింగ్ అయింది నాయన? రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది. ఇవాళ మొత్తం పంటలన్నీ కూడా ఇవాళ చాలా నీళ్ల పాలైపోయినాయి. దాదాపు మేధా తుఫాన్ వచ్చి 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో. ఏం చెప్పిండు? ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్ని ఇచ్చినాం ఇప్పటికీ? రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము పంటల బీమా తెస్తామన్నారు. 2 ఏళ్లైంది, ఏమైంది నీ పంటల బీమా? పంటల బీమా వచ్చింటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా. పంటల బీమా అని మోసం చేస్తేవి, ఇస్తానన్న 10,000 కూడా ఇవ్వకపోతివి, బోనస్ ఎగ్గొట్టివి, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొట్టివి, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి. అంతా ఆగమాగం, సగం సగమే. ఏది పురాగా కొనేలింది లేదు. మాటలు ఘనం, చేతలు శూన్యం. సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలి, పత్తి రైతులను ఆదుకోవాలి, మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి, మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే, కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే. కరెంటు లో వోల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి. కాంటాకు వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా కొనక దళారుల పాలైతా ఉంది ధాన్యం. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు అందవు, విత్తనాలు అందవు, కరెంటు సరిగా రాదు, రైతు బంధు రాదు, రుణమాఫీ జరగదు, బోనస్ ఎగబెడతావు, పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి? నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా? రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ చేస్తున్నా అని రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లేసుకుంటేవి. కనీసం ఒక్కటన్నా వరంగల్లో చెప్పిన దాంట్లో నీ 2 ఏళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. రైతుల మీదనేమో ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఆంక్షలు పెడుతుంది, మరోవైపు దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు.
ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తివేస్తున్నారు? పత్తి రైతులకు దిగుమతి సుంకం ఎత్తివేశారు. పామాయిల్ దిగుమతి మీద కూడా మీరు దిగుమతి సుంకం ఎత్తేశారు. మీరు పత్తి దిగుమతిలో పామాయిల్ దిగుమతికి సుంకాలు ఎత్తివేసి కార్పొరేట్లకు లాభం చేస్తున్నారు, రైతుల మెడకు ఉరితాడు పెడుతున్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకం తగ్గించకపోతే మా పామాయిల్ రైతులకు క్వింటాల్కు టన్నుకు 22,000 రూపాయలు వస్తుండే. పత్తి మీద 11% దిగుమతి సుంకం మీరు తగ్గించకపోతే ఓపెన్ మార్కెట్ లో 8,000 9,000 పత్తి అమ్ముతుండే. మీరు ఇలా కార్పొరేట్లకు బడా కంపెనీలకు లాభం చేస్తూ రైతుల్ని ఆగం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. రైతు సోదరులు కూడా ఆలోచించాలి. గోధుమలకు మద్దతు ధర పెంచిండ్రు, వడ్లకు మాత్రం ధర పెంచలేరు. మొదలు బీజేపీ రాకముందు వడ్లకు అదేవిధంగా గోధుమలకు 1400 సమానమైన మద్దతు ధర ఉండే. కానీ బీజేపీ వచ్చినాక గోధుమలకు 300 ఎక్కువైంది, వడ్లకు మాత్రం 300 తక్కువైంది. అంటే మరి బీజేపీ ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ఒక నీతి ఉంటది, మా తెలంగాణలో మా దక్షిణ భారతదేశంలో వండే వడ్లకు ఒక నీతి ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అని కూడా నేను అడుగుతా ఉన్నా. దయచేసి రైతు సోదరులు గమనించాలి. ఇలా రైతుల కోసం ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో రైతు బంధు తెచ్చింది బీఆర్ఎస్, మన నాయకుడు కేసీఆర్. మొట్టమొదటిసారిగా రైతు బీమా తెచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతుల కోసం ఇలా చెరువులు బాగా చేసింది, ప్రాజెక్టులు కట్టింది, పంటల ఉత్పత్తి పెంచింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ రైతు కష్టాలు మోపైనాయి. రైతులందరూ కూడా ఆలోచించాలి. మీకోసం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు మేల్కొనకపోతే ఈ తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగడ పోస్తాం. రైతులతో నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మేల్కో. ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలుస్తావా? బడేబాయిని ఒప్పించి ఈ నిబంధనలు సవరించు, పత్తి కొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీరు మేల్కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు దాదాపు 20,000 ఇండ్లు మునిగిపోయినాయి. అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు. ఈ వరంగల్లో మునిగిపోయిన ఇండ్లకు 15,000 ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు, 2 నెలలు అయితా ఉంది, ఇప్పటిదాకా డబ్బులు ఇయ్యలేదు. వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ విలేకరులకు ఇచ్చిన ఇండ్లను, కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లను కూడా లాక్కుంటున్నారని తెలిసింది. దయచేసి విలేకరులకు యథావిధిగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లను విలేకరులకు కేటాయించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ విలేకరుల పక్షాన కూడా